ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. వారాహి గుప్త నవరాత్రులు. అసలు వారాహి అమ్మవారంటే ఎవరు? అసలు పార్వతీదేవి చక్కగా ముందు అవతారంలో సతీదేవిగా వెలిసింది. సతీదేవి తండ్రి ఎవరండి? దక్ష ప్రజాపతి. ఆయన దక్షయజ్ఞం జరిపిస్తున్నాడు. దక్షయజ్ఞం జరిపిస్తుంటే ఆయన అసలు ఒకప్పుడు శివభక్తుడే. కానీ ఆయన ఏం చేశాడు? ఈ సతీదేవి లవ్ మ్యారేజ్ చేసుకుంది మనకి పరమేశ్వరుడితో. అందువలనని చెప్పేసి తన తండ్రి అయినటువంటి ఈ దక్ష ప్రజాపతి, సతీదేవి తండ్రి యొక్క దక్ష ప్రజాపతి ఒక అంశంలో శివుడితో గొడవ జరుగుతుంది. అది మనం వేరే వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకు జరిగిందంటే దక్ష ప్రజాపతి ఎవరి కొడుకండి? బ్రహ్మపుత్రుడు. బ్రహ్మే కదా మనందరికీ తండ్రి. ఆయన బ్రహ్మ తానే గొప్పవాడినని చెప్పేసి అహంకరిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, అప్పుడు బ్రహ్మదేవుడికి 5 పంచాననుడు 5 తలలు ఉండేవి. త్రిశూలం చేత ఒక తలకాయ లేపిచ్చేసాడని చెప్పేసి అప్పటి నుంచి పగబట్టేసి శివభక్త దురంధరుడైనటువంటి ఆ దక్ష ప్రజాపతి ఏ విధంగా మారిపోయాడు? విష్ణు భక్తుడిగా మారిపోయి శివుడి మీద ద్వేషం పెట్టేసుకున్నాడు. ఈ యజ్ఞంలో విష్ణువుని పిలిచాడు, బ్రహ్మను పిలిచాడు, మిగతా అందరు దేవతలని, ఋషులను అందరినీ పిలిచాడు. కానీ శివుణ్ణి మాత్రం పిలవలేదు. అయితే మొత్తం ఋషులందరూ వెళ్ళిపోయారు. ఒక్క కశ్యప మహర్షి మాత్రము వ్యతిరేకిస్తాడు. నువ్వు చేసేది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, శివుడు లేకుండా యజ్ఞమే లేదు, అసలు నిరీశ్వర యాగాన్ని చేస్తున్నావు, ఇది చాలా తప్పు అని చెప్పేసి మంచి నీతులు చెప్తాడు. అయితే నువ్వు ఉంటే ఉండొచ్చు, నువ్వు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పంపించేస్తారు. ఈ కశ్యప ప్రజాపతి ఎవరైనా ఆయన దితి అదితి అని 2 భార్యలు. దితి నుంచి పుట్టింది దైత్యులు అంటే రాక్షసులు. అదితి నుంచి పుట్టింది ఎవరు? మనకి దేవతలు. మరి దేవతల మాత ఆవిడనే ఆయన్నే పంపించేస్తాడు. సరే, ఇంక బ్రహ్మను విష్ణుమూర్తి వీళ్ళకి శివుడికి ఏం తేడా లేదు కాబట్టి వాళ్ళిద్దరు రారనుకోండి, మిగతా దేవతలందరూ కూడా వచ్చేస్తారు, ఋషులు. అయితే ఆ సతీదేవి నేను వెళతాను అని అంటే శివుడు వద్దు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్తాడు. అయితే సతీదేవి నేను పుట్టింటికి వెళ్తానండి అని శివుడు ఎటువైపు వెళ్తుంటే అటువైపు కాపలా కాసేస్తూ ఉంటుంది. కాపలా కాసేస్తుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ దశమహావిద్యలన్నీ కూడా ఆ సమయంలో పడతాయన్నమాట. అంటే తూర్పు వైపు వెళితే మనకి అక్కడ కాస్తే మహాకాళి, ఆ విధంగా మహాకాళి, తార, లింగ భైరవి, తర్వాత మనకి అంటే ఆమె త్రిపుర భైరవి, నెక్స్ట్ చిన్నమస్తాదేవి, బగళాముఖి. ఇదంతా 5 ఒక సెట్టు. ఈ బగళాముఖిలో పంచకాళికలు ఉంటాయి, అందులోదే ప్రత్యంగిర, వారాహి ఇవన్నీ కూడా. తర్వాత ఇటువైపుకి వద్దాం. ఇటువైపు దగ్గరికి వచ్చేసరికి శ్యామలాదేవి అంటే మాతంగీదేవి అని అంటాం. ఆ తర్వాత ధూమావతి అంటాం. ఆ తర్వాత షోడశీదేవి అంటే లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి బ్యాచ్. నెక్స్ట్ భువనేశ్వరి దేవి. ఆ తర్వాత ఆఖరిగా కమలాత్మిక. ఈ దశమహావిద్యలు ఎలాగైతే పుట్టినాయో ఆ విధంగా ఈ పార్వతి అమ్మవారు ఏం చేసిందండి? నరసింహస్వామి అవతారం ఎత్తుతాడు. వరాహ నరసింహస్వామిగా, వరాహమూర్తిగా ఎత్తి భూమిని వేదాలు ఎత్తుకెళ్ళిపోయి అదంతా కూడా తీసుకెళ్ళి భూమిని చుట్టేసి రాక్షసులు ఏం చేస్తారంటే వేదాలను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు. అలాగే భూమిని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే అప్పుడు వరాహ నరసింహస్వామి కోరలతో ఆ భూమిని పైకి లేపుకుంటూ వస్తాడు. ఆ వరాహమూర్తిలో ఉన్నటువంటి అంతర్గత శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఉన్నామండి, ఇలా కదులుతున్నాం, మనలో శక్తి ఉంది, ఫెమినైన్ ఎనర్జీ, స్త్రీ శక్తి. ఆ శక్తే వారాహి అమ్మవారు అన్నమాట. ఈమె ఎక్కడ ఉండి అంటే ఈమెని సాక్షాత్ పార్వతీదేవి బాడీ నుంచి పుట్టింది. ప్రతి ఒక్క దేవత కూడా వారాహి, ప్రత్యంగర వీళ్ళంతా కూడా మరి లలితా త్రిపుర సుందరి చక్కగా
ఎవరితో భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా పుట్టడం జరుగుతుంది. అటువంటి వారాహి అమ్మవారు ఏం చేస్తుందండి అంటే భూమి నుంచి పుట్టినటువంటిది కాబట్టి వారాహి నరసింహస్వామి వరాహమూర్తి రక్షించాడు కాబట్టి ఏవైతే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కోర్టు సమస్యల్లో మీకు భూములు బాధలు అవి ఉండిపోయినాయి అనుకోండి, మీ భూములను ఎవరైనా కబ్జా చేసినా ఆ కోర్టు సమస్యల్లో ఉన్న అటువంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వారాహి అమ్మవారు చక్కగా బ్రహ్మాండంగా చేసి పెడుతుంది అనమాట. మీకు మీ ల్యాండ్స్ మీకు ఇప్పించేస్తుంది అమ్మవారు. ఆ విధంగా అమ్మవారిని పూజ చేసుకోవాలి. ఈమెని కాశీకి ఏం చేశారంటే ఈ వారాహి అమ్మవారిని ఆ కాశీకి రక్షకురాలుగా పెట్టారు. అందువల్లనే ఇప్పుడు కూడా మేము చాలాసార్లు ఒక్కొక్క బ్యాచ్లో 300 మంది చొప్పున ఒక 20 బ్యాచీలు నా స్టూడెంట్ ఏజినప్పటి నుంచి నేను కాశీకి తీసుకెళ్ళిన పూర్తి హైదరాబాద్ వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది. మరి అటువంటి అక్కడ నేను ఒక భూగర్భంలో ఉన్నటువంటి పెద్ద వారాహి అమ్మవారు చూడముచ్చటగా ఉంటుంది అన్నమాట, భయంకరంగా ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క దేవాలయాన్ని మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి చూడాలి. ఎప్పుడు తలుపులు వేసేసి ఉంటాయి, కిటికీలో నుంచి చూడాలన్నమాట. అటువంటి అమ్మవారి దగ్గరికి మనం ఆ వారాహి అమ్మవారు కాపలా కాస్తుంది, రక్షకురాలు. ఒకసారి వినాయకుడు ఈ కుమారస్వామి వీళ్ళిద్దరూ కూడా మరి ఒక వినాయకుడి భక్తుడైనటువంటి ఒకడు చనిపోయి పిశాచ రూపాన్ని ధరిస్తే వాడికి ముక్తినిప్పిస్తానని చెప్పి మాటిచ్చి వినాయకుడు ఈ పిశాచ రూపాన్ని కాశీనగరంలోకి తీసుకెళ్తుంటే ఆ పిశాచ రూపంలో ఉన్న కొడుకుని వాడు మానవ రూపంలోనే ఉంటాడు, వీడు చనిపోయి పిశాచ రూపం ఎత్తారు. వీళ్ళందరూ కలిసి వెళితే అక్కడ ఏం జరిగిందండి అంటే ఈ పిశాచ రూపాన్ని చూసి వారాహిదేవి పర్మిషన్ ఇవ్వదు. ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఆ వారాహి అమ్మవారిని స్తుతిస్తే స్తోత్రాలతో బ్రహ్మాండంగా మనకి ఈ అమ్మవారు చక్కగా రక్షిస్తుంది, ప్రసన్నమవుతుంది అని చెప్పి వినాయకుడు ఎంతో వివేకంతో కుమారస్వామి అమ్మవారిని స్తుతించి ప్రసన్నం చేసుకుంటారు, ఆ పిశాచానికి ముక్తినిస్తారు. అంటే ఇక్కడ చాలా కోపోద్రిక్తంతో ఉన్నప్పటికీ కూడా ఆమె అంతే శాంతమూర్తి, సాక్షాత్ పార్వతి కాబట్టి ఆమె గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. ఇవి రహస్యమైనటువంటి నవరాత్రులు. ఇవి ఎప్పుడు జరుగుతాయండి అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్ష పాఠ్యమి నుంచి జరుగుతుంది. మనకి 6 జూలై 2024 సంవత్సరం నుంచి 15 జూలై 2024 సంవత్సరంతో అంతమవుతుంది. అంటే శనివారం నాడు స్టార్ట్ అయ్యి సోమవారంతో మనకి ఈ యొక్క పూజలు అనేటటువంటివి జరుగుతాయి. వీటిని గుప్త నవరాత్రులు అని ఎందుకంటారంటే ఇప్పుడు దసరా నవరాత్రులు ఉంటాయి, దేవి నవరాత్రులు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి చేసుకుంటాం, దసరా ఆశ్వేజ మాసంలో చేస్తాం, వాటిని నవరాత్రులు అంటాం. అలాగే శరన్నవరాత్రులని అమ్మవారికి చేస్తాం, చైత్ర మాసంలో చేస్తాం, ఉగాది అప్పుడు అమ్మవారికి చేస్తాం. అలాగే అవి కాకుండా ఈ వారాహి గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అని ఇలా ప్రత్యేకంగా దశమహావిద్యల్లో కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ అమ్మవారిని ఎందుకు గుప్తంగా ఉంచారంటే అనర్హులైనటువంటి వాళ్ళకి ఈ అమ్మవారిని పూజించే హక్కు కనుక వస్తే అనంతమైనటువంటి పవరు శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఆమె వరమిస్తే ఎలా ఉంటుంది అండి అంటే పవన్ కళ్యాణ్ చూడండి మీరు చక్కగా వారాహి ఆ అమ్మవారి యొక్క వాహనం పెట్టుకున్నాడు. మనం వీడియోలో మనం చెప్పాం ఏమని, వారాహి అమ్మవారు వారాహిని ఎవరు ఆపలేరు. మరి జగన్ ఆ ప్రభుత్వం అంతా కూడా ఈ కలర్ అని ఆర్మీ కలర్ వేసుకున్నారు కాబట్టి పర్మిషన్ ఉండదంటే ఆ మాత్రం చూసుకోకుండా వాళ్ళు వెహికల్ని తేరు కదా. అప్పుడు నేను చెప్పినప్పుడు అందరూ కూడా మీ పవన్ కళ్యాణ్ బాగున్నాడా అని పెట్టేవారన్నమాట. వారాహి అమ్మవారి సాధన అతను చేయడం వల్లనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లే వారాహి అమ్మవారు ఆ పైన కొండపై నుంచి మరి స్టార్ట్ చేయడం వల్లనే మనకి ఈ రోజున 21కి 21 సీట్లు వచ్చేసింది. ఇది మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష నిదర్శనం. అలాగే మళ్ళీ ఆయన ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అందరూ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దీక్షను చేసుకొని మీ కోర్టు సమస్యలు పోగొట్టుకోండి. తర్వాత ఇల్లు కట్టలేకపోతున్నాం అనేటటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోండి. అలాగే స్థలాలు మీ ఎవరైనా కబ్జా చేసేస్తే ఆ కబ్జాలో అన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు విడిచేసి వాళ్ళు పారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ వారాహి తల్లితో మీకు ఇది అది అని లేదు, సమస్త కోరికలు మీకు తీరిపోతాయి. అనంతమైనటువంటి శక్తి మీకు అందరికీ వస్తుంది కాబట్టి దీన్ని గుప్త నవరాత్రులు అన్నారు. ఎవరైతే దుర్మార్గులుగా ఉంటారో, స్వార్థపరులుగా ఉంటారో, పిసనారుల్లాగా ఉంటారో, ఇతరులకి ఏమీ కూడా మంచి చేయకుండా పరోపకారం చేయకుండా నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా పెళ్ళం, నా పిల్లలు అనే ఉంటారో అటువంటి వాళ్ళకి ఫ్రూట్ అందకూడదు, ఈ ఫలం అందకూడదని గుప్త నవరాత్రులు అని చెప్పి రహస్యంగా ఉంచారు. ఇదే సమయంలో మనకి కామాఖ్యాదేవికి
అంబుబాచి అనేటటువంటిది మనకు అక్కడ జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలోనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి శాకంబరి అవతారంలో మనం పూజలు చేస్తాం, కూరగాయలు అన్నీ అలంకరించి. అలాగే వరంగల్లో మనం భద్రకాళి అమ్మవారికి కూరగాయలతో శాకంబరి అవతారాలు ఇవన్నీ కూడా చేస్తాం. అలాగే తెలంగాణలో బోనాలు చేస్తాం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి ఓం వారాహ్యై నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు చక్కగా రోజు కుంకుమార్చన చేసుకుంటే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. అమ్మవారికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ప్రత్యేక మంత్రాలు, పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఇతరులు చెప్పేటటువంటిది, ఎందుకంటే వాళ్ళు అసలు ఉపాసకులే కాదు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు యూట్యూబ్లో వీడియో చేయడం అంటే దే ఆర్ యూట్యూబర్స్ అంతవరకే. బట్ సాధకుళ్ళు మా గురువులైనటువంటి ఇప్పుడు ప్రత్యక్ష మా గురువు గారు భారతీతీర్థ స్వామి వారి శృంగేరి మఠాధిపతులు, జగద్గురువులు, అలాగే మా గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా మేము చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం, మేము సేవలు చేసిన వాళ్ళం. కాబట్టి వారాహి సాధకుడుగా చాలామంది నన్ను సందేహాలు అడుగుతుంటారు. ఏమండి అది ఉగ్రదేవత కదండి అమ్మవారు, చేయకూడదని అంటున్నారండి అంటే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే ఇంకో డౌట్ ఎక్కువగా వచ్చేది ఏంటంటే మీకు ఏమండి మరి అక్షర దోషం ఏమన్నా ఉంటుంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి అని. ఏమీ పర్వాలేదు. అమ్మవారు రాక్షసుల పాలిట, దుష్టుల పాలిట ఆమె ఉగ్రదేవత, కానీ భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం. ఏ సందేహాలు పెట్టుకోకండి. వారాహి హోమాలు చేసుకోండి, మీకు మీరే చేసుకోండి ఇళ్లలో. చక్కగా కుంకుమార్చన మీరు ఇళ్లలో చేసుకోండి. ప్రత్యేకించేటటువంటి పట్టు గిట్టు అని పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఓం వారాహ్యై నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు చేసుకోండి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, పెళ్ళిళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ముఖ్యంగా భూమి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఈమె ఎక్స్పర్ట్ అనమాట. ఈ విధంగా చక్కగా ఈ గుప్త వారాహి నవరాత్రులు చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందే మీరంతా కూడా గొప్ప ఉన్నత స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాను. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఈ మీనరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం బాగా ఉంది. మరి అటువంటిప్పుడు ఉద్యోగాల్లో టెన్షను, తర్వాత ఈ జీతాలు రావడంలో టెన్షను, ఆర్థిక బాధలు లేకపోయినప్పటికీ కూడా ఖర్చు చాలా ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. దీన్ని నివారించడం కోసం మనం ఏం చేయాలండి అంటే వారాహి గుప్త నవరాత్రుల సమయంలో జూలై 6, 2024 సంవత్సరం నుంచి జూలై 15, 2024 సంవత్సరం శనివారం నుంచి ఆషాఢ శుక్ల శనివారం నుంచి పాడ్యం నుంచి మళ్ళీ ఆషాఢ శుక్ల నవమి అంటే పై యొక్క సోమవారం వరకు కనుక మీరు అమ్మవారి యొక్క పాదపద్మాలకు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. పసుపు రంగు పువ్వులు తెచ్చుకుని ఆ అమ్మవారికి చక్కగా పసుపు పువ్వులతో పూజ చేయండి. అలాగే ఓం వారాహ్యై నమః అనేటటువంటి మహామంత్రం సరిపోతుంది. ఈ పెద్ద పెద్ద మంత్రాలు మీకు ఠం ఠం వారాహి హుం ఫటు స్వాహ ఇలా చాలా మంత్రాలు ఉంటాయి. స్వప్న వారాహి అమ్మవారు ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చక్కగా వారాహి అమ్మవారు అంటే నరసింహస్వామి వారి యొక్క ఇంటర్నల్ ఎనర్జీ కాబట్టి మహాలక్ష్మి అన్నమాట అమ్మవారు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి మహామంత్రంతో కూడా అమ్మవారి యొక్క అర్చన చేసుకోవచ్చు. అందువల్ల మీరంతా కూడా తామర పుష్పాలను తీసుకొచ్చి లేదా కలవ పువ్వులను తీసుకొచ్చి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ పువ్వులు లేదా కదంబ పుష్పం అనేటటువంటిది ఇంకా ఇష్టమైనది అమ్మవారికి ఆ అమ్మవారి పాదాల మీద పెట్టండి. లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీచక్రం కానీ మీరు ప్రస్తుత యంత్రాల మీద కానీ అక్కడ పెట్టి ఓం వారాహ్యై నమః మహామంత్రంతో మీరు జపం చేసుకోండి. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కోర్టు సమస్యలు ఎగిరిపోతాయి. అలాగే ఇళ్ళు కబ్జాలకు గురైనటువంటి వాళ్ళు ఏడుస్తూ కూర్చోకుండా మనం చక్కగా ఈ అమ్మవారి యొక్క హోమాన్ని మనం కనుక చేసుకున్నట్లయితే మన ఏడుపు పోతుంది. ఆ దుఃఖాన్ని ఆ బాధని అమ్మవారు తీర్చేస్తుంది. ముఖ్యంగా భూమి సంబంధమైనటువంటి కబ్జాలకు అడ్డుకట్ట వేస్తుంది. మీకు ఆల్రెడీ కబ్జా అయిపోయినటువంటి ఇళ్ళ నుంచి మిమ్మల్ని చక్కగా రక్షిస్తుంది. మీ స్థలాలను మీకు ఇళ్ళు అన్నీ కూడా ఇచ్చేస్తుంది. కొత్తగా మీ ఇళ్ళు మళ్ళీ కబ్జా కాకుండా మీరు ఎక్కడ వేరే చోట ఉన్నప్పుడు రక్షిస్తుంది. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది.